हाय फ्रेंड्स अंदरिकी नमस्कारम कंप्यूटर टिप्स अंड ट्रिक्स यूट्यूब चैनल की स्वागतम। फ्रेंड्स మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఓ సబ్స్క్రైబర్ ల్యాప్టాప్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయారని మెసేజ్ పెట్టారు. వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ బటన్ క్లిక్ చేసేటప్పుడు షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకొని రీస్టార్ట్ క్లిక్ చేయండి. సేఫ్ మోడ్ ఆన్ అవుతుందో అప్పుడు రిలీజ్ చేయండి షిఫ్ట్ బటన్ని. ట్రబుల్ షూటర్ ఆప్షన్ క్లిక్ చేయండి. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ తర్వాత కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేయండి. ఈ కమాండ్ ప్రాంప్ట్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఈ నోట్ ప్యాడ్ని ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ క్లిక్ చేయగానే మీకు అక్కడ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో సి డ్రైవ్లో క్లిక్ చేసుకొని విండోస్ క్లిక్ చేసుకొని సిస్టమ్ 32 క్లిక్ చేసి ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. సిస్టమ్ 32 ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని సిస్టమ్ 32 సెలెక్ట్ చేసుకొని ఇందులో SCET-HC అనే ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని స్క్రోల్ చేస్తూ పోయినట్లయితే మీకు SCET-HC అనే ఫైల్ కనిపిస్తుంది. దాని మీద రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేసుకొని SCET-HC ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి. CHARY అనే చారి అనేటువంటి నేమ్ ఇచ్చేసి ఓకే చేసుకోండి. నెక్స్ట్ ఆ సిస్టమ్ 32 ఫోల్డర్లోనే CMD అనేది ఉంటుంది కమాండ్ ప్రాంప్ట్. ఆ CMDని కూడా మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. C ఫైల్స్ వచ్చేంత వరకు మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. చేస్తే మీకు CMD అని కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా CMD. దాన్ని రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేసుకోండి. SCET-HC అని రీనేమ్ చేయండి. క్లోజ్ చేసుకోండి. నోట్ ప్యాడ్ కూడా క్లోజ్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ కూడా క్లోజ్ చేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీకు విండోస్ ఓపెన్ అవుతుంది. షిఫ్ట్ బటన్ని 5 టైమ్స్ ప్రెస్ చేయండి. మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ కాగానే మీరు నెట్ స్పేస్ లోకల్ గ్రూప్ స్పేస్ అడ్మినిస్ట్రేటర్స్ అని కమాండ్ టైప్ చేయండి. మీకు ఇందులో ఉన్నటువంటి యూజర్స్ కనిపిస్తారు. మీ కిందికి కమాండ్ ప్రాంప్ట్ని స్క్రోల్ డౌన్ చేసుకొని మీ యొక్క యూజర్ ఏంటో యూజర్ నేమ్ ఏంటో చూసుకోండి. PTC అనే యూజర్కి పాస్వర్డ్ మర్చిపోయారు కాబట్టి ఇందులో ఇంకో కమాండ్ టైప్ చేయండి. నెట్ స్పేస్ యూజర్ స్పేస్ యూజర్ నేమ్ వచ్చేసి PTC కాబట్టి PTC స్పేస్ స్టార్ ప్రెస్ చేసి ఇప్పుడు కొత్తగా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ద కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసుకొని ఇప్పుడు మీ PTC యూజర్ దగ్గర మీరు ఏవైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో కొత్తది ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. నేను 1 2 3 4 పెట్టాను. ఎంటర్ ప్రెస్ చేశాను. మీ ల్యాప్టాప్ ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఈ చిన్న కమాండ్స్ తోటి మీరు మర్చిపోయినటువంటి పాస్వర్డ్ని రికవర్ చేసుకోవచ్చు.